పిలుస్తా. లయమ్మ అంట. రంభగారితో చేశాను. సంఘవి గారితో చేశాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్‌బిహేవ్ చేయలేదు. చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటది. అందుకని నా నేనెప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరైనా కనపడ్డా గానీ యాటిట్యూడ్ అనుకుంటారు. ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సొస్తదో వాళ్ళెక్కడ అబాస్ పాలవుతారు ఆ పిల్లలని. అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్‌ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికొచ్చి. అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ పెట్టారు. మీరందరూ లైవ్‌లు పెట్టారు. ప్రజల స్పందన మీరు చూశారు. అంత మాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు. ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు. ఇలా అన్నాడు శివాజీ అని. క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు. ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి. తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. మా సమంత గారిది నేను చూడలేదు. అయ్యింది అని అన్నారు. నేనంటాను మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి? అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకు వస్తారు? మనకంటూ మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు? జడ్జి అయినా, ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలన్నా ఇది ఈ 2 పదాలు. నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో? నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటు కాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా, నేను నిలబడ్డా, ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ, మీరు తినేస్తారంటరా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదని కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటి ఇస్తారు. మీరు మనుషులు, మనం సమర్థించుకోవట్లా. పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతానో నాకు తెలీదు. నా ఆవేదన అంతా ఆ చిన్మయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా, చట్టాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా, నాకేం ప్రాబ్లం లేదు. నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్